గోపాలపురం నియోజకవర్గం నిడదవోలులో జనసేన నేత సువర్ణరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. నిడదవోలు నుంచి త్యాగంపూడి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయిందని జన సైనికులు వీర మహిళలు అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో జనసేన పార్టీని అభివృద్ధి చేసిన ముందుగా ఈ నాయకులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరు లేనప్పుడు కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీల్లో మరి సర్పంచ్లు లెగ్గించుకున్నాం, ఎంపీటీసీ ఎలక్షన్లు చేసాం. మరి అలాంటప్పుడు ఇవాళ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మరి దినదిన అభివృద్ధి చెందుతూ వారాహి యాత్ర తర్వాత మరి ఇవాళ జనసేన పార్టీకి ఉన్న బలం ఏంటో మన జనం కూడా అర్థమవుతోంది. దాన్ని భరించినటువంటి ప్రతిపక్షాలు తొక్కాలనుకున్న పార్టీ మరి ఏదైతే వైసీపీ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏదన్నా అడిగితే రోడ్లు ఎందుకు వెళ్ళేదనంటే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడే కుసంస్కారి ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపేంత వరకు కూడా మనం కష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. పల్లెలు చూసుకుంటే మరి ఎలా తయారవుతున్నాయంటే ఇవాళ ధాన్యం 6 నెలలు పండిస్తే అవి కొనే నాదులు లేడు. కొన్న ఆ డబ్బులు మళ్ళీ ఇవ్వడానికి మరొక 4 నెలల సమయం. రైతు అప్పుల పాలు అవుతూ ఉన్నాడు. కౌలు రైతు మాకొద్దు బాబోయ్ మేము చేయలేమని చెప్పి కూలి పనులకు వెళ్ళే పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని, ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, ముఖ్యమంత్రిని సాగనంపేంత వరకు కూడా మన కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా జనసైనికులు చేసే కృషి ఇదొక నిదర్శనం. ఇవాళ త్యాజంపూడి నుంచి మరి యాదవోలు వరకు పాదయాత్ర చేపట్టినట్టు సువర్ణరాజు గారు, మరి జనసైనికులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రావడం. ఈ ప్రభుత్వం ఏంటంటే నిద్రపోతున్న ప్రభుత్వం ఇది. ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు జరుగుతుంది, ప్రాణాలు పోతూ ఉన్నాయి. అయినా కానీ మీరు రోడ్ల గురించి పట్టించుకోవట్లేదని చెప్పి మరి మనం ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తాం. మన నాయకుడు కూడా రోడ్ల మీద కూడా పూడ్చిన సంగతి మనం చూసాం. ఇవాళ మళ్ళీ వర్షాకాలం వచ్చింది. అదే పరిస్థితిలో మా తాడేపూడిలో అయితే ఒక జనసైనికుడు గోతులో పడి మోటార్ సైకిల్ వెళ్ళి లారీ గుద్దుకుని చనిపోయిన సందర్భం మనం చూసాం. అంటే ఇలా ప్రాణాలు పోయిన లెక్క చేయని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా మరి మీ జనసైనికులందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇక్కడ చాలా కష్టపడి పనిచేస్తున్నందుకు మీ అందరినీ అభినందన తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగరేయడానికి మరి ఇక్కడ ఎలా అయితే జెండా ఎగరేసాం అదేవిధంగా ఈ స్టేట్లో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని వర్ధిల్లే విధంగా మనం జనసేన జెండా ఈ రాష్ట్రంలో ఎగరేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కృషి చేసిన ప్రతి వ్యక్తికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరందరూ కూడా పక్క కాన్స్టిట్యున్సీ మనందరూ కలిసి పనిచేసాం. ఇవాళ మొన్న జరిగిన కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అయ్యి మరి ఆ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ ప్రాంత జన సైనికులకి వీర మహిళలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఎవరైనా ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే సీఎం రేంజ్లో కాదు, ఏ రేంజ్లో అయినా సరే మనం చూడండి. కావాలంటే మన డిబేట్లో ఎలా మాట్లాడుతున్నాం అదేవిధంగా మీరందరూ కౌంటర్లు ఇవ్వాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పే విధంగా మనందరూ కూడా మరి మారాలి. ప్రతి జన సైనికుడు కూడా మన ఏదో వాలంటరీ వ్యవస్థని మన నాయకుడు చేసిన దానికి స్టాండ్ అయి ఉన్నాం. మరి దానికి ఇవాళ వాలంటీర్లకు సమానంగా మనం కూడా ప్రతి గ్రామంలోనూ మన వాలంటరీ వ్యవస్థను కూడా మనం కూడా మన స్వచ్ఛందంగా మన సేవ చేద్దాం. జనసేన పార్టీ తరఫున కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ముఖ్య అతిథిగా వచ్చేసి మరి స్వహస్తాలతోటి హలో కార్యక్రమాన్ని